తీసుకో తీసుకోమ్మా తీసుకో బాబు ఇట్లా 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 అమ్మాయి ఒకసారి ఎక్కించుకో ఫోటో తీస్తాను. తరుణ్ మరి అనన్య వీరిద్దరికి పూజాచార్యుల వారు విశేషంగా అనుగ్రహం చేశారు. వారి తండ్రి గారు కూడా అనుగ్రహం చేస్తున్నారు. ఇదే విధంగా ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి ఒక పుస్తకము పెన్ను సరస్వతి కంకణాన్ని తీసుకొని వెళ్ళాలి. రండి మీరు కూడా తరుణ్ ఎలా ఇచ్చేసి త్వరగా పెన్ పట్టుకో, పెన్ తీసుకో కింద మిగతా వాళ్ళు ಗೊತ್ತಾಗ ಹುಡುಗರು ಕೊಟ್ಟರೆ ಅವ್ರು ಗೊತ್ತಾರೆ. అందరు తీసుకుంటాలి కొಡ್ರಿ ಕೊಟ್ಬಿಡ್ರಿ ಎಲ್ಲರೂ ಕೊಟ್ಟು ಬಿಡ್ತಾರೆ 3 ದಿನ. ಕೆಳಗೆ ಬಂದರೆ ಕೆಳಗೆ ಬಂದು అయిపోయిన తర్వాత ఒకేసారి కౌంట్ చేసి ఇస్తారు. నువ్వు ఉండు తల్లి, బెస్ట్ నువ్వు ఉండు ఇస్తారు. ఇప్పుడే ఒక డోనర్ ముందుకు వచ్చారు. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా మీరు ఇచ్చే ఈ స్కాలర్షిప్ లో నేను కూడా చిన్న సేవ చేస్తాను అని చెప్పి ఒక డోనరు సంధ్యావందనం రాధా గారు లేచి నిలబడాలి. వారు నేను కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి డొనేషన్ ఇస్తాను అని చెప్పారు. ఇంకెవరన్నా ఈ స్కాలర్షిప్ కు డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే లతాభట్ గారిని కలవచ్చు. ఎంతమంది పిల్లలు? రాజేశ్వరమ్మ గారు, వారు కూడా నెక్స్ట్ అందరి ఫోన్ నెంబర్లు మీరు తీసుకొని పెట్టుకోవాలి. లతాభట్ గారు, రాజేశ్వరమ్మ గారు, వారు కూడా నెక్స్ట్ ఇయర్ చేసేటువంటి స్కాలర్షిప్లో వారు కూడా సహాయాన్ని చేస్తాను అని చెప్పి సేవ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఈ పిల్లలకి ఇచ్చేటువంటి స్కాలర్షిప్లో మాకు ఒక చిన్న సేవ, ఉక్త సేవ చేయాలి అని అనుకున్నట్లయితే వారిని మేము నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. గోపాలకృష్ణాచార్య జీవనికి నేను చెప్పాను కదా, ఇప్పుడే ఏ కార్యక్రమం చేసినా అందులో వారు ఫస్ట్గా ఉంటారు. వారు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి స్కాలర్షిప్కు వారి వంతు సేవ చేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా భానోజీరావు వారు కూడా 5 చూపిస్తున్నారు. ఇట్లా అది ఎంతో తెలీదు, 5 ఇలా చూపిస్తున్నారు. ఎంత ఇస్తారో స్కాలర్షిప్కి సహాయం చేస్తారని చెప్తున్నారు. పొలినేని వేణు గారు ఈ కార్యక్రమం సహాయం చేస్తూ ఉంటున్నారు. అంటున్నారు పిల్లలు స్కాలర్షిప్ ఇవ్వడానికి చాలా మంది దాతలు రెడీగా ఉన్నారు. మీరు చేయాల్సిందంతా బాగా చదువుకొని మార్కులు తెచ్చుకోవడమే. బాగా చదువుకొని మార్కులు తెచ్చుకుంటే మీకు వెండుదండుగా ఉండడానికి అది కాకుండా చాలా మంది ఉండదు డెస్ట్రాయ్ కలిగారు. వాళ్ళందరికీ నమస్కారం. భూమికి 9 గ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఏ గ్రహం ఎక్కడుందో ఇప్పుడు చూస్తే కూడా చెప్పలేము. అంత ఖచ్చితత్వంతో మన ఋషివర్యులు మనకి చెప్పడం జరిగింది. జ్ఞానమంతా
ఈ భారతదేశంలోనే ఉంది. అటువంటి ఋషులకి, పుణ్యమూర్తులకి, పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యానిధి ఆచార్య గారికి అభినందనలు, నన్ను ఇక్కడ ఆహ్వానించడానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అధ్యాత్మ విద్యా ప్రతిష్టానం కడప అనేటువంటి ఈ సంస్థ రిజిస్టర్డ్ సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా గత 7 సంవత్సరాలుగా దశకోటి కృష్ణ మంత్ర జప మహాయాగము మరియు సరస్వతి మహాయాగంను మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సరస్వతి మహాయాగాన్ని నిర్వహించి చదువుకునే విద్యార్థులందరికీ కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు కలగాలనే ఉద్దేశంతో ఒక కంకణము, తర్వాత నోట్బుక్, పెన్నుని ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత వచ్చిన వారందరికీ ప్రసాద వితరణ కూడా ఇక్కడ జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి బాగా చదువుకొని 10వ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా ఇవ్వడానికి ఈ సంవత్సరం నుంచి ప్రారంభించబడినది. ఎవరైతే స్కాలర్షిప్ కావాలనుకుంటున్నారో వారు అధ్యాత్మ విద్యా ప్రతిష్టానాన్ని వారు సంప్రదించినట్లయితే వారికి మేము వారి యోగ్యతను, మార్కులన్నింటినీ గమనించి వారందరికీ కూడా స్కాలర్షిప్లు తప్పకుండా ఇస్తామని మేము ఇక్కడ చెప్తూ ఉన్నాము. ఈ 8వసారి ఈ దశకోటి కృష్ణమంత్ర జపయాగము మరియు సరస్వతి మహాయాగము చాలా దిగ్విజయంగా జరిగింది. పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి కంకణాలు, పుస్తకాలు, పెన్నులను కూడా తీసుకొని వెళ్ళారు. అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. పిల్లలు చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు 500 కాదు 1000 మంది పిల్లలు వచ్చినా కూడా వారందరికీ ఒక నోట్బుక్, పెన్ను, సరస్వతి కంకణము, ప్రసాదాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి ముందున సంవత్సరం మరి ఈ కార్యక్రమం మేము చేస్తాము. అప్పుడు అందరికీ కూడా సంప్రదించి మేము అందరికీ కూడా తెలుపుతాము. అందరూ దాదాపుగా 1000 మంది పిల్లలు ఇక్కడికి వచ్చినా కూడా అందరికీ కంకణాలు, నోట్బుక్, పెన్ను ఇవ్వడానికి మా సంస్థ ఎప్పుడు సిద్ధంగా ఉన్నది. అంతేకాకుండా ఇకపైన ఈ సంస్థ అన్నదానము, మరి మెడికల్ క్యాంపులు, తర్వాత అనాథాశ్రయంలో ఉండేటువంటి వారికి బట్టలు, పళ్ళు, భోజన వ్యవస్థ, ఇవన్నీ కూడా ఇటువంటి సామాజిక ధార్మిక కార్యక్రమాల్లో ఇకపైన అధ్యాత్మ విద్యా ప్రతిష్టానం చురుకుగా పాల్గొంటుంది అని చెప్పి నేను మీడియా ముఖంగా అందరికీ తెలుపుతున్నాను. నా పేరు డాక్టర్ మాళిగి విద్యానిధి ఆచార్య, అధ్యాత్మ విద్యా ప్రతిష్టానం కడప. కార్యక్రమానికి పండిత పూజ్యులు, పండిత వరేణ్యులైనటువంటి పద్మనాభాచార్య చిట్టగుప్ప, హైదరాబాద్ నగరంలో మల్కాజ్గిరి ఉత్తరాది మఠం నందు వేదవ్యాస విద్యాపీఠం కులపతులు వారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వచ్చారు. అదే కాకుండా మన కడప నగర సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ గోపినాథరావు గారు, అది కాకుండా KSRM యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ KS శ్రీనివాసమూర్తి గారు, తర్వాత విశ్వేందు పరిషత్తు ప్రాంత సంయోజకులైనటువంటి రామ్ మహేష్ గారు, వారందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.